పరలోకానికి తొలిమెట్టు. ప్రియులారా, ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి 110 మంది మరణిస్తున్నారు. వారి కోసం ఎందరో రోధిస్తున్నారు. వారిక తమకు లేరని, తిరిగి రారని, చనిపోయిన వారిని తలుచుకుంటూ మహారోదన చేస్తున్నారు. మరణించిన వారంతా ఎక్కడి నుండి వచ్చారో, ఏమైపోతారో రోధించే వారికి తెలుసా? కోట్ల సంవత్సరాల క్రితం తనకు అనేక మంది పిల్లలు కావాలని కోరుకుని వారి కొరకు సృష్టిని కలిగించిన కన్నతండ్రి నొద్దకు తిరిగి వెళ్లలేక మోసపోయి అపవాది కొరకు సిద్ధపరచబడిన నరకాగ్ని గుండానికి బలైపోతున్నారు. నీ కడుపున పుట్టిన 2 పిల్లల్లో ఒకరు నీ కళ్ళ ముందే అగ్నిలో పడి ఆహుతైపోతుంటే భరించగలవా? 40-50 సంవత్సరాలు వారితో అనుబంధాన్ని పంచుకున్న నీవే వారి నాశనాన్ని చూడలేక మహారోదన చేస్తే, తన గర్భాన పుట్టిన కోట్ల మంది పిల్లలు ఈ చిన్ని జీవిత కాలంలో సుఖభోగాలకు అలవాటు పడి గమ్యాన్ని మరచి ఇక శాశ్వతంగా దేవునికి దూరమైపోతుంటే ఆ కన్న తండ్రి రోధించడా? ఆ కన్న తండ్రి కన్నీటిని కల్లారా చూసిన యేసుస్వామి శరీరధారిగా ఈ భూమి మీదికి వచ్చాడు. నాశనానికి దగ్గరగా ఉన్న తన సహోదరులను రక్షించి తిరిగి తండ్రి దగ్గరకు చేర్చాలని, వారి ఆత్మలను రక్షించే శక్తిగల వాక్యాన్ని ప్రకటిస్తూ మహారోదన చేశాడు. శరీరధారిగా బ్రతికిన దినాలలో తన కాలాన్ని, కష్టాన్ని, చివరికి ప్రాణాన్ని సైతం తన సహోదరుల కొరకు ధారపోశాడు. క్రైస్తవుడా, నీవు క్రీస్తును ధరించుకున్నావా? నీలో క్రీస్తు ఉన్నాడా? ఉంటే ఇన్ని ఆత్మలు నశించి నరకానికి వెళ్లిపోతుంటే నీకెలా సుఖంగా నిద్రపడుతుంది? నీ తోబుట్టువులు నశించిపోతుంటే నీకు రోదన లేదా, రాదా? క్రైస్తవులందరూ బాప్తిస్మం పొందేశాం కదా, ఇక మాకు ఢోకా లేదు, ఎవరెలా పోతే మాకెందుకు, మేము మాత్రం పరలోకానికి వెళ్లిపోతాం అనుకునే భ్రమలో ఉన్నారు. బాప్తిస్మం పొందినంత మాత్రాన పరలోకం దక్కుతుందా? అలా అయితే యేసుస్వామి బాప్తిస్మం పొంది ఇంటికి తిరిగి వెళ్లిపోవాలి కదా. అంతం వరకు సహిస్తూ మహారోదన చేసే వారికే పరలోకం. అదెలాగో తెలుసా? నీ కళ్ళ ముందే ప్రపంచ వ్యాప్తంగా నిమిషానికి 110, గంటకు 6600, రోజుకు 1,58,400, సంవత్సరానికి 5,78,16,16,000 ఆత్మలు నశించి నరకానికి జారిపోతున్నారు. క్రైస్తవుడా, సమయమనక అసమయమనక కష్టపడాలన్న సంగతి మరిచావా? ఆదివారం 1 గంట గుడికి పరిమితమైతే అదే ఆరాధన అనుకుంటున్నావా? నీకు బాధ్యత లేదా? తండ్రి బాధ అర్థం కాదా? యేసుక్రీస్తుకు నువ్వు ఏమవుతావని నీకోసం ఆయన ప్రాణం పెట్టాలి. నువ్వు ఏం చేశావని ఆయన నీకోసం రోధించాలి. ఈ ప్రశ్నకు నీ దగ్గర సమాధానం ఉంటే నశించిపోవడానికి సిద్ధంగా ఉన్న వారంతా పరలోకమనే నీ కుటుంబానికి చెందిన నీ సహోదరులని గుర్తించు, నిజంగా భావించు. మరుక్షణం నీలో మహారోదన ప్రారంభమవుతుంది. యేసు మాట నీకు అర్థమవుతుంది. సోదరుడా, నేను నీకోసం ప్రాణం పెట్టేంతగా రోధించాను. నీవు నీ సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దుడవై ఉన్నావు. చనిపోయిన వారి కోసం రోధించే అజ్ఞానుల గుంపులో నీవు పాతాళపుటంచున నిలబడి పడిపోవడానికి సిద్ధంగా ఉన్న వారి కొరకు నీవు చేసే మహారోదన నిన్ను పరలోకానికి నడిపించే తొలిమెట్టు అని ఎప్పటికీ మరువకు. పరలోకానికి 2వ మెట్టు. ప్రియులారా, ప్రపంచానికి నీటి విలువ తెలుసు, కన్నీటి విలువ తెలుసా? ప్రాంతాన్ని బట్టి త్రాగే నీరులో అయినా మార్పు ఉంటుందేమో కానీ కన్నీటిలో మార్పు ఉండదు. ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంత కన్నీరు ప్రవహిస్తుందో మీకు తెలుసా? సగటున తన జీవితకాలంలో స్త్రీలు సంవత్సరం మీద 6 నెలలు అనగా 18 నెలలు ఏడుస్తారట. అలాగే పురుషులు 8 నెలల పాటు ఏడుస్తారంటే నమ్మగలరా? ఈ కన్నీరంతా ఎవరికోసం, దేనికోసం? నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయని చెబుతున్న ఈ ప్రపంచం విలువైన తమ కన్నీటిని దేనికోసం వినియోగిస్తుంది? ప్రతి మనిషి 60-70 ఏళ్ల తన చిన్న జీవిత కాలంలో ఆశలు తీరలేదని, ఆశించింది దొరకలేదని, కోరుకున్నది దక్కలేదని, అనుకున్నది ఒరగలేదని కన్నీటిని కారుస్తున్నారు. కానీ
కంటిని నిర్మించిన వాడు కంట నీరు ఎందుకు పెట్టాడో అర్థమైతే వ్యర్థమైన వాటి కోసం కన్నీటిని వృధా చేసేవారు కాదేమో. ఈ నిజాన్ని ప్రపంచానికి చెప్పడానికే 2000 సంవత్సరాల క్రితం ఒక మహానుభావుడు భూమి మీదికి దిగివచ్చాడు. ఆయనే యేసుక్రీస్తుల వారు. ఆయన తన చిన్న జీవిత కాలంలో కన్నీరు నిండిన కళ్ళతో బ్రతికాడు. కానీ ఒక్క చుక్క కూడా తన కోసం కార్చింది కాదని మీకు తెలుసా? భూమి మీద ఏదో దొరకలేదని అందరిలా ఆయన కన్నీరు విడవలేదు. దేవుని మాట వినలేని స్థితిలో, అజ్ఞాన దశలో ప్రపంచం నాశనమైపోతుందని కన్నీరు విడిచాడు. తండ్రి పనిలో యేసు కార్చిన కన్నీరంతా కన్న తండ్రి కవిలలో వ్రాయబడింది. ఆయన దగ్గరున్న బుడ్డిలో తండ్రి దాచుకున్నాడని మీకు తెలుసా? నీవు ఏడిస్తే నీ కన్నీరు చేతులతో తుడిచేంతగా నిన్ను ప్రేమించేవారు ఈ లోకంలో ఉన్నారేమో. నీ కన్నీటిని ఒడిసి పట్టి దానిని దాచుకునేంతగా నిన్ను ప్రేమించేవారు ఉంటారా? ఎందుకలా ఏడుస్తావు అనేవారుంటారు. కానీ ఎన్నిసార్లు తన కోసం కన్నీరు కార్చావో అని తన పుస్తకంలో మర్చిపోకుండా వ్రాసుకునేంతగా ఈ లోకంలో నిన్ను ప్రేమించేవారుంటారా? ఇదే కన్న తండ్రి ప్రేమ. ఇది నీకు అర్థమైతే దేనికోసం ఏడవాలనిపిస్తుంది? కన్న తండ్రి పని కొరక, లోకంలో ఉన్న వాటి కొరక. అందుకే యేసు తన కోసం ఏడుస్తూ కన్నీటిని వృధా చేస్తున్న వారిని చూసి, నా కోసం కాదు, మీకోసం, నశించిపోవడానికి సిద్ధంగా ఉన్న మీ పిల్లల కోసం కన్నీరు కార్చండి అని అన్నాడు. నీ బ్రతుకు కాలంలో తండ్రి పని కొరకు, ఆత్మల రక్షణ కొరకు నీ కళ్ళ వెంట చాలు వారిన కన్నీటి ఊటలే నీ పరలోక ప్రయాణానికి బాటలు అని మర్చిపోకు. పరలోకానికి 3వ మెట్టు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అనే నినాదాలు ప్రపంచంలో వినబడుతుంటే, ప్రార్థన అనగానే అవసరాలు తీర్చేదనుకుని నేటి కాలంలో బోధకులు కూడా మీ ప్రార్థన అవసరతల కోసం మాకు ఫోన్ చేయండి అని పబ్లిసిటీ మొదలుపెట్టారు. మనం పుట్టక ముందే, అడుగక ముందే మన అవసరాలన్నీ ఎరిగి మన కొరకు అన్నీ సిద్ధం చేసిన కన్న తండ్రి మళ్ళీ మన అవసరాలు తనకు చెప్పమని ప్రార్థన అనే అవకాశాన్ని ఇచ్చాడనుకుంటున్నారా? ఇది మీ అజ్ఞానం కాదా? ప్రార్థన అనేది అవసరాల కొరకైతే రాత్రంతా ప్రార్థనలో గడిపిన యేసుస్వామికి తన జీవిత దినాలలో కనీస అవసరాలు కూడా ఎందుకు తీరలేదు? తలవాల్చుటకు ఆయనకు స్థలమే లేదంటే ఆయన ప్రార్థన దేవుడు వినలేదంటారా? ఆలోచించండి. యేసుస్వామిని దేవుడు ఈ లోకానికి పంపించింది తన చిత్తాన్ని నెరవేర్చడానికి, తాను అప్పగించిన పని పూర్తి చేయడానికి. అందుకే పగలంతా తండ్రి పని చేసిన యేసుస్వామి రాత్రిపూట తండ్రికి ప్రార్థన ద్వారా ప్రోగ్రెస్ రిపోర్ట్ సమర్పించేవాడని మీకు తెలుసా? తండ్రి పని చేస్తూ, పని కొరకు ప్రార్థిస్తూ కూడా యేసుస్వామి తండ్రిని యాచించే విధంగా అడిగాడు తప్ప నేటి బుద్ధిహీనులైన క్రైస్తవులలాగా ప్రార్థనలో డిమాండ్ చేయలేదు. ప్రార్థనలో యాచన ఉండాలి. క్రైస్తవుడా, నిన్ను ఎందుకు దేవుడు ఈ లోకానికి పంపించాడో నీకు తెలుసా? నీవు కూడా నీ బ్రతుకు కాలంలో తండ్రి పనులే జరిగించాలి. అంటే పని చేసి ప్రార్థన ద్వారా నీవు తండ్రికి ప్రోగ్రెస్ రిపోర్ట్ సమర్పించాలి. అలా నీవు చేస్తున్న పనిని గురించి, ఆ పనిలో నీకు ఎదురవుతున్న ఆటంకాలు ఇవన్నీ తండ్రికి ప్రార్థన ద్వారా తెలియజేసినప్పుడు జ్ఞానం కంటే గొప్పదైన దేవుని సమాధానం యేసుక్రీస్తు ప్రభు ద్వారా నీ హృదయానికి కావలిగా ఉండి సాతాను బారిన పడకుండా నిన్ను కాపాడుతుందని నీకు తెలుసా? పరలోకానికి నిన్ను సురక్షితంగా చేర్చాలని దేవుడు ఇంత గొప్పదైన అవకాశం నీకు ఇస్తే ఎలా వినియోగిస్తున్నావు? ఎలా ప్రార్థిస్తున్నావు? నీవు మోకరించింది నీ పని కోసమా, ఆయన పని కోసమా? హృదయానికి కాపుదల కావాలా, శరీరానికి అవసరాలు తీరాలా? నీ కొరకు నీవు చేసే ప్రార్థనలో స్వార్థం ఉంది. తండ్రి పని కొరకు నీవు చేసే ప్రార్థనలో త్యాగం ఉంది. పరలోకానికి 3వ మెట్టుపై నిలబడి ఉన్నావా? తప్పుడు ప్రార్థనలు చేసి పాతాళానికి జారిపోతావా? ఆలోచించుకో. పరలోకానికి 4వ మెట్టు. ప్రియులారా, భయం అనేది ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషిలోనూ ఉంటుంది. ప్రతి మనిషి తన జీవిత కాలంలో ఏదో ఒక విషయానికి ఎప్పుడో ఒకప్పుడు భయపడే ఉంటాడు, భయపడుతూనే ఉంటాడు. వైద్య పరిభాషల్లో దీన్నే
ఫోబియా అని అన్నారు. చీకటిని చూసి భయపడితే యాక్లుఫోబియా, మంచుని చూసి భయపడితే చియానోఫోబియా అని, కుక్కలను చూసి భయపడితే సైనోఫోబియా అని, కరెంటుకు భయపడితే ఎలక్ట్రోఫోబియా అని, నీటిని చూసి భయపడితే హైడ్రోఫోబియా అని, దయ్యాలున్నాయని భయపడితే స్పెక్ట్రోఫోబియా అని ఎన్నో ఫోబియాలను నిర్వచించారు. అయితే విచిత్రమేమంటే దేవునికి భయపడే ఫోబియాను ఏమంటారో వైద్య పరిభాషలోనే లేదంటే మీరు నమ్మగలరా? కారణం సమాజంలో అసలు దేవునికి భయపడేవారే లేరన్నమాట. దేవుని భయం ఎవ్వరికీ లేదంటే సమాజంలో బ్రతుకుతున్న వారందరూ నీతిమంతులా? ఒకనాడు ప్రారంభ మానవుడైన ఆదాము దేవుడు చేయవద్దన్న పని చేసి దేవునికి భయపడ్డాడు. ఆ తర్వాత వింటేనే ప్రపంచం నివ్వరపోయే విధంగా ఏ తప్పు చేయని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా దేవునికి భయపడ్డారు. కానీ నేటి క్రైస్తవులు, ప్రపంచ మానవులు ఎడతెరిపి లేకుండా తమ బ్రతుకు కాలంలో కుప్పలు కుప్పలుగా తప్పులు చేస్తూ దేవునికి భయపడడం లేదంటే వారి ధైర్యాన్ని ఏమనాలి? ఈనాటి క్రైస్తవులు సంఘాలలో చూపించే భయం దేవుని పట్ల చూపించే విధేయత వేషధారణతో కూడుకున్నదే తప్ప నిజమైనది కాదు. ఒకవేళ నిజమైనదైతే వాక్యానికి విరుద్ధంగా నేటి క్రైస్తవులు బ్రతకగలరా? బైబిల్లో లేనివి, బైబిల్ చెప్పనివి, మనుషులు కల్పించిన పద్ధతులు దేవుని ఉపదేశాలుగా ప్రపంచ క్రైస్తవులందరూ ఆచరిస్తున్నారంటే దేవుని వాక్యాన్ని కలిపి చెరపకూడదనే భయం వారిలో ఉందా? ఈనాటి క్రైస్తవ సమాజంలో అనేకమైన ఆచారాలు, భిన్నమైన పోతలు ప్రవేశించి క్రైస్తవ్యాన్ని కుక్కలు చింపిన విస్తరిలా చేసి 3000 మత శాఖలుగా విడిపోయాయంటే వారిలో దేవుని భయం ఉందా? కానీ యేసుక్రీస్తు ఎంతగా తండ్రిని గౌరవిస్తూ భయపడ్డాడో నీకు తెలుసా? తండ్రి ఆజ్ఞల్లో ఏదీ మరవకూడదని తన గురించి ప్రవక్తల ద్వారా పూర్వమే వ్రాయబడిన లేఖనాలను తన బ్రతుకాలంలో గుర్తించుకుంటూ శిలువ మీద చనిపోతూ కూడా లేఖనాన్ని నెరవేర్చాలని, దాహం తీర్చమని అడిగాడంటే ఎంతగా దేవుని పట్ల భయం కలిగి ఉన్నాడు. తండ్రి పట్ల యేసుక్రీస్తులో ఉన్న ఆ భయమే రాత్రనక పగలనక కష్టపడి తండ్రి పని చేసే విధంగా ఆయనను ప్రేరేపించిందని మీకు తెలుసా? శిలువ మీద తన చివరి రక్తపు బొట్టు వరకు కార్చే విధంగా యేసుక్రీస్తు కష్టపడి పరలోకానికి తిరిగి వెళ్ళాడంటే ఆయన దేవునికి మిక్కిలి భయపడ్డాడని మీకు తెలుసా? శరీరధారిగా బ్రతికిన దినాల్లో తానొక పరదేశినని, యాత్రికుడనని గుర్తించిన యేసుక్రీస్తు వారు తనకివ్వబడిన పని పూర్తి చేసి తన స్వదేశానికి వెళ్లిపోవాలని ఆరాటపడుతూ భయంతో గడిపాడు. క్రైస్తవులారా, దేవుని భయం మీలో ఉంటే దేవుడప్పగించిన పని విడిచి కేవలం సంపాదన సందడిలో మునగగలరా? పైనున్న వాటిని వెతకకుండా భూసంబంధమైన వాటి కోసం ఆరాటపడగలరా? చివరిగా ఒక విషయాన్ని గుర్తించుకోండి. దేవుడంటే ప్రకృతికి భయం. భూమి ఆకాశాలు ఆయన ఎదుట నుండి పారిపోయేంతగా భయపడుతున్నాయి. దేవదూతలు, దయ్యాలు, చివరికి మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు కూడా దేవునికి భయపడితే అసలు దేవుని భయమే లేని నీవు దేవుడున్న లోకానికి చేరగలవా? యేసుక్రీస్తుకు దేవుని పట్ల ఉన్న భయమే ఆయనను పరలోకం వరకు నడిపించిందని నువ్వు నమ్మగలిగితే భయంతో కూడిన పవిత్ర ప్రవర్తనతో దేవుని కొరకు జీవించి పరలోకానికి నిన్ను దగ్గర చేసే 4వ మెట్టును అధిగమించు. పరలోకానికి చివరి మెట్టు. సమాజంలో ఎన్నో మతాలు, ఎన్నో దేవాలయాలు, ఎందరో భక్తులు. వీరంతా నిజంగా భక్తులైతే సమాజంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిపోవాలి. కానీ రోజు రోజుకి ఎందుకు పెరుగుతుంది? దేశంలో నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. క్రైమ్ రేటు ఏ ఏటికా ఏడు ఎక్కువ అవుతోంది. 2009తో పోలిస్తే 2010లో నేరాలు 4.9% పెరిగాయి. మర్డర్లే కాదు, మానభంగాలు, కిడ్నాపులు, దొంగతనాలు కూడా ఎక్కువయ్యాయి. అంటే సమాజంలో ఉన్నది భక్తుల ముసుగులో ఉన్న నేరస్తులా? సమాజం భక్తుడని సర్టిఫికేట్ ఇవ్వాలంటే పెద్ద బొట్టు, చెవిలో పువ్వు, ప్రార్థనలు, తెల్లబట్టలు అనే వేషధారణ చూసిస్తుంది. కానీ ఈ భక్తుల వల్ల సమాజం మరింత నాశనమైతుందని మీకు తెలుసా? భక్తి ముసుగులో దోపిడీలు చేసేవారు కొందరైతే భక్తి పేరుతో వ్యాపారాలు జరిగించేవారు మరికొందరు. భక్తి అంటే నిర్వచనం ఎవరికి తెలుసు? 2000 సంవత్సరాల క్రితం నిజమైన భక్తిపరుడు శరీరధారిగా లోకంలో బ్రతికాడు. ఆయనే యేసుస్వామి. ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా కాపాడుకోవడమే భక్తి అని ప్రపంచానికి చాటి చెప్పి భక్తిపరునిగానే పరలోకంలో అడుగుపెట్టిన మహనీయుడు యేసు. అరణ్యాలకు, కొండలకు వెళ్లిపోకుండా
పాడైపోయిన లోకంలో పాపల మధ్య సంచరిస్తూ ఖచ్చితమైన భక్తి చేసిన పవిత్రుడు పాపరహితుడు యేసుక్రీస్తు. భక్తుడనే పదానికి నిలువెత్తి నిర్వచనం యేసుక్రీస్తు. దైవభక్తి ఈ లోకంలో లాభసాధనం కాదని, పరలోకంలో లాభాన్ని చేకూర్చేదని నిర్వచించి లోకాశలకు లొంగక, సాతాను శోధనకు కృంగక, ఈ లోకానికి మనం ఏమీ తేలేదని, ఈ లోకం నుండి ఏమీ తీసుకుపోలేమని ప్రపంచానికి చాటి చెప్పి, భూమి మీద కాదు పరలోకంలో ధనం చేకూర్చుకోమని చెప్పి భక్తిగా బ్రతికి పరలోకానికి తిరిగి వెళ్ళాడు. నిజమైన భక్తిపరుడు యేసును వెంబడిస్తూ యేసులా ఈ లోకాన్ని ఆశించక తనకున్నదంతా దేవుని కోసం త్యాగం చేయగలిగిన వాడే. భక్తి లేని జీవితం నీరు లేని మొక్క వంటిది. అది ఎదగదు, ఫలించదు, ఎండిపోయి చనిపోతుంది. నీ భక్తి ఈ లోకంలో నీకు లాభాన్ని సంపాదించి పెడుతుందా? అయితే నీవు భక్తిహీనుడవే. నీవు చేసే భక్తి దేవుని సంతోషపెట్టి నిన్ను ఆయన సింహాసనానికి దగ్గర చేసి నీకు నీతి కిరీటమిచ్చే చివరి మెట్టు అని మరవకు. తామర పుష్పం బురదలోనే పుడుతుంది, కానీ ఆ బురద దానికి అంటదు. క్రైస్తవుడా, నీవు భక్తిపరుడవా? నీ భక్తిలో నిన్ను పరలోకానికి చేర్చేంత శక్తి ఉందా? ఆలోచించు. తండ్రి పనిలో నీ సోదరుడు ఎస్ విజయ్ ప్రసాద్ రెడ్డి. సృష్టికర్త గూర్చి తెలిపే దైవ జ్ఞానులం.